ఐశ్వర్య ఆన్లైన్ అకాడమీ. కోట్ల రూపాయల హుండీ లేదు, కానీ కోట్లాది మంది భక్తులు వచ్చి పూజించేటటువంటి దేవతామూర్తులు, అడవుల్లో పుట్టినటువంటి ఆదిశక్తులు. శాశ్వత విగ్రహాలు లేవు, కానీ శాశ్వతమైన కీర్తిని పొందినటువంటి వనదేవతలు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారాలమ్మ జాతర లేదా సమ్మక్క సారక్క జాతర. ఈ జాతర గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. కాకతీయ చక్రవర్తి రెండో ప్రతాపరుద్రునికి వ్యతిరేకంగా పోరాడినటువంటి విరోచిత ఒక వీరగాథ. ఆ గాథను గురించి అసలు చరిత్ర మరియు మహిమను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం. కాకతీయ రాజు రెండవ ప్రతాపరుద్రునికి వ్యతిరేకంగా పోరాడి ఒక పెద్ద సామ్రాజ్యం పైన పోరాడి ఆ యుద్ధం లోపల వీరమరణం పొందినటువంటి వీరవనితల గాథనే ఈ సమ్మక్క సారక్క గాథ. అందాల మా ఊరి అక్క చెల్లెలే సమ్మక్క సారక్క, జమ్లిగా పూసిన జాజి మల్లెలే సమ్మక్క సారక్క అంటూ సుద్దాల అశోక్ తేజ గారు ఒక పాట రాశారు. ఈ పాటలో సమ్మక్క సారక్క అక్క చెల్లెలు అని చెప్పి, నిజంగా అక్క చెల్లెలు కాదు, వాళ్ళిద్దరు తల్లి కూతుళ్ళు. ఇప్పుడు సమ్మక్క సారక్క జీవిత చరిత్ర, అసలు నిజమైనటువంటి చరిత్ర ఏంది అనే విషయాల గురించి మనం తెలుసుకున్నాం. సమ్మక్క సారక్క జాతర ప్రస్తుతం జాతర ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగేటటువంటి అతిపెద్ద గిరిజన జాతర. ముఖ్యంగా సమ్మక్క ఎలా జన్మించింది, ఈమె కోయ జాతికి చెందినటువంటి ఒక వనదేవత ఎలా అయింది, దీంట్లో ఉన్నటువంటి అసలు కథ ఏంది ఇప్పుడు తెలుసుకుందాం. సమ్మక్క జగిత్యాల జిల్లా పోలావాస రాజ్యం అనే ఒక రాజ్యం ఉండేది. ఇది ఇక్కడ గిరిజన రాజు పేరు మేడరాజు. ఇతనికి సంతానం లేదు. ఒకరోజు వేటకు వెళ్ళినప్పుడు సాయంత్రం పూట అడవుల మధ్య ఒక చిన్న పిల్ల ఆడుకుంటూ కనిపించింది. సంతానం లేదు కాబట్టి ఇంటికి తీసుకొచ్చి ఆ పిల్లకు సమ్మక్క అని నామకరణం చేశాడు. సమ్మక్క అని పేరు పెట్టి ఎంతో అల్లారు ముద్దుగా మేడరాజు చూసుకోవడం ప్రారంభించాడు. ఈ సమ్మక్క చిన్నప్పటి నుంచే చిన్న చిన్న వైద్యాలు చేయడం, ఎవరైనా చిన్న చిన్న గొడవలు తెంపడం, పంచాయతీలను పరిష్కరించడం వంటి ఎన్నో విషయాలు లోపల చాలా నేర్పరి. సాంప్రదాయ వైద్యం చేస్తూ అందరికీ ఎంతో మక్కువగా ఉన్నటువంటి సమ్మక్కను గిరిజన రాజ్యంలోని మేడారంలోని అందరూ ఎంతో ఆదరించేవారు. ఎటువంటి సమ్మక్కకు పెళ్లి వయసు వచ్చినప్పుడు ఆ మేడరాజు మేడారంను పరిపాలించేటటువంటి తన మేనల్లుడు పడిగిదరాజుతో వివాహం చేశాడు. ఈ పడిగిదరాజు సమ్మక్కకు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. ఒక కూతురు పేరు సారాలమ్మ, ఈమె పేరే సారక్క. రెండో కూతురు పేరు నాగులమ్మ, మూడో కూతురు పేరు జంపన్న. ఈ ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు పేరు జంపన్న. ఈ సారాలమ్మ భర్త పేరు గోవిందరాజు. రెండవ ప్రతాపరుద్ర రాజు కాకతీయ సామ్రాజ్యం లోపల రుద్రమ్మదేవి గణపతి దేవుని తర్వాత ఒక గొప్ప రాజు. ఆ రాజు తన రాజ్య విస్తరణ ఆకాంక్షలో భాగంగా సమ్మక్క యొక్క తండ్రి మేడరాజు పైన దండెత్తడం జరిగింది. ఆ మేడరాజు పరిపాలించేటటువంటి పోలావాస రాజ్యం పైన దండెత్తినప్పుడు ఆ మేడరాజు తన రక్షణ కోసం మేడారం తన అల్లుడైనటువంటి పడిగిద్దరాజు దగ్గరికి ఆశ్రయం కోసం వచ్చాడు మేడారానికి. తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. పడిగిద్దరాజు అదేవిధంగా ఈ మేడరాజు ఇద్దరు అదే మేడారంలో ఉండి పరిపాలన చేయసాగారు. పోలవాస రాజ్యాన్ని ఆక్రమించాడు రెండో ప్రతాపరుద్రుడు. అతని సైన్య మంత్రి అయినటువంటి యౌగంధరాయణుడు. ఈ యౌగంధరాయణునికి రెండో ప్రతాపరుద్రుడు 2-3 సంవత్సరాలు అవుతుంది. సమ్మక్క అదేవిధంగా వాళ్ళ భర్త అయినటువంటి పడిగిద్దరాజు మన కప్పం కట్టడం లేదని చెప్పి తన మంత్రి అయినటువంటి యౌగంధరాయన్ని యుద్ధం కోసం
ఈ రాజ్యం పైన దండెత్తమని పంపిస్తాడు. అప్పుడు సమ్మక్క కానీ వాళ్ళ భర్త పడిగిద్ద రాజు వాళ్ళిద్దరూ కరువు కాటకాలు వచ్చినాయి, ఈ వర్షాలు పడలేదు 3-4 సంవత్సరాలుగా, కాబట్టి కప్పం కట్టడం ఎట్టి పరిస్థితిలో కుదరదని ఒక ధిక్కార స్వరాన్ని ఆ రెండో ప్రతాపరుద్రునికి ఇవ్వడం జరుగుతుంది. కానీ రెండో ప్రతాపరుద్రుడు వినకుండా ఎట్టి పరిస్థితుల లోపల వీళ్ళ రాజ్యాన్ని చేజిక్కించుకోవాలి, అదేవిధంగా మేడరాజుకు ఆశ్రయం ఇచ్చారనే కోపంతాన యౌగంధరాయుడు అనేటటువంటి సైన్య మంత్రిని పంపించి రాజ్యంపై దండెత్తమని చెప్తాడు. అప్పుడు యౌగంధరాయణుడు ఒక పెద్ద సైన్యంతో ఆ చిన్న ప్రాంతీయ రాజ్యమైనటువంటి మేడారం పైన దండెత్తుతాడు. ఒక పెద్ద కాకతీయ సామ్రాజ్యం, ఒక పెద్ద ఢిల్లీ సుల్తాన్లనే ఓడించేటటువంటి ఘన కీర్తి కలిగినటువంటి ఆ రెండో ప్రతాపరుద్రుడు ఈ చిన్న రాజ్యం పైన దండెత్తాడు. కానీ సమ్మక్క బెదరలేదు, అదరలేదు. రెండో ప్రతాపరుద్రునికి ఎట్టి పరిస్థితుల వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి తన భర్తకు, అదేవిధంగా తండ్రికి, వాళ్ళందరికీ, వాళ్ళ కూతుర్లకు, అల్లునికి అందరికీ నచ్చ చెప్పి కంపల్సరీ ప్రజలను పీడించకుండా ఎట్టి పరిస్థితుల్లో మనం పన్నులు ప్రజల నుంచి వసూలు చేయరాదు, కంపల్సరీ వ్యతిరేకంగా మనం పోరాడాల్సిందే అని చెప్పి కథన రంగంలోకి అందరినీ సమాయత్తం చేసి కథన రంగంలోకి దుంకేలా ప్రేరేపించింది. చివరికి పెద్ద కాకతీయ సైన్యం వీళ్ళ పైన దండెత్తడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితిలో ఆ దండెత్తినప్పుడు ఈ సారాలమ్మ అంటే సారక్క యుద్ధంలోనే మరణిస్తుంది. అదేవిధంగా వాళ్ళంతా యుద్ధం లోపల ఉన్నటువంటి చాలామంది సమ్మక్క సైన్యం మరణిస్తుంది. అదేవిధంగా అల్లుడైనటువంటి గోవిందరాజు కూడా మరణిస్తాడు. కానీ ఎట్టి పరిస్థితి లోపల వాళ్ళ మరణ వార్త విన్నప్పటికీ అదరకుండా బెదరకుండా కాకతీయ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వీరవనిత సమ్మక్క సారక్కలు. వీరిద్దరూ వాళ్ళకి వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాడతారు. చివరికి సారాలమ్మ కూడా చనిపోతుంది. సమ్మక్కను ఒక వ్యక్తి వెనుక నుంచి వచ్చి కత్తితో పొడవడం జరుగుతుంది. అప్పుడు ఆ సమ్మక్క ఆ కత్తిపోట్లకు గురై ఆ చిలుకలగుట్ట మేడారంలో ఉన్నటువంటి చిలుకలగుట్ట పైకి ఆ కత్తిపోట్లతో అలాగే వెళ్తుంది. పోయి నెమలి చెట్టుకి అక్కడనే మాయమవుతుంది. అడవిలో ఒక అడవి లోపల నెమలి, వీళ్ళంతా సమ్మక్క ఎక్కడ పోయిందని ఆలోచిస్తే వీళ్ళందరూ వెతుక్కుంటూ పోయినప్పుడు ఒక నెమలి చెట్టు కింద ఒక పుట్ట కింద కొన్ని వెంట్రుకలు, అదేవిధంగా కుంకుమ భరిణ వీళ్ళకి కనిపిస్తుంది. ఆ కుంకుమ భరిణే అదేవిధంగా వెంట్రుకలు, ఒక వెదురు కట్ట కనిపిస్తుంది. ఆ సమ్మక్క అడవిలోనే జన్మించింది, మనందరికీ సేవ చేసింది, ఎన్నో సమస్యలను పరిష్కరించింది, చివరికి వీరమరణం పొందింది. చివరికి వీరమరణం పొంది అడవికే వెళ్ళిపోయింది. అడవిలో జన్మించినటువంటి వనదేవత ప్రాణాలతో అడవికి పోయింది కాబట్టి నిజంగా ఆమె వనదేవత అని చెప్పి అప్పటి నుంచి ఆమె పేరిట జాతర చేయాలని జాతర చేయాలని వాళ్ళని ఒక వన దేవతలుగా గిరిజన ప్రజలు గుర్తించారు. ఈ విధంగా జరిగిన తర్వాత జంపన్న వీళ్ళ కొడుకు జంపంగా అనగిన యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక వాగు ఉంటుంది ఆ పక్కనే మేడారం పక్కన, సంపెంగ వాగు అంటారు. ఆ సంపెంగ వాగు లోపల శత్రువులతో మేము చనిపోకూడదు అని చెప్పి ఆ వాగులో దుంకి కత్తిపోట్లతో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఆ సంపెంగ వాగును జంపన్న వాగుగా పిలుస్తున్నారు. ఈ విధంగా అడవుల్లో పుట్టి చివరికి అడవిలోకి వెళ్ళినటువంటి ఒక వనదేవత సమ్మక్క. ఈ జాతర విధానం ఎలా ఉంది? మొదటి రోజు సారక్కను అంటే సారాలమ్మను కన్నెపల్లి నుండి గద్దె మీదకి తెస్తారు. గద్దె అంటే దేవాలయం, మేడారం దేవాలయం. అదే రోజు పడిగిద్దరాజు వీళ్ళ డాడీ సారాలమ్మల నాన్నగారు పడిగిద్దరాజును పూనుగొండలో ఒక గుట్టు ఉంది, గుట్టకాడ ఒక చింత చెట్టు నుండి ఇతన్ని తీసుకురావడం జరుగుతుంది. ఈ తీసుకొచ్చే కార్యక్రమం, పూజా విధానం, జాతర మొత్తం ఒక గిరిజన కోయ జాతికి చెందినటువంటి పూజారులు చేస్తారు. రెండవ రోజు సమ్మక్కను గద్దెపైకి తీసుకొస్తారు. మూడవ రోజు పూర్తిగా జాతర, మూడవ రోజు సాయంత్రం వరకు జాతర జరుగుతుంది. నాలుగో రోజుకిన జాతర జరుగుతుంది. నాలుగో రోజు సాయంత్రం ఆ దేవతలను వనప్రవేశం చేసేలా చేస్తారు. ఇది జాతర విధానం.
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా తెలంగాణ ప్రాంతంలో ఒక విరోచిత పోరాటానికి స్ఫూర్తిగా వీళ్ళు నిలిచారు. ఒక చిన్న ప్రాంతీయ రాజ్యం అయినప్పటికీ ఒక పెద్ద కాకతీయ రాజు అయినటువంటి రెండవ ప్రతాపరుద్రునికి వ్యతిరేకంగా పోరాడి ఒక పోరాట స్ఫూర్తిని అందించినటువంటి గొప్ప వీరగాథ ఈ సమ్మక్క సారక్కల మరణగాథ. అడవిలో జన్మించి జీవితాంతం కోయ గిరిజన రాజ్యానికి ఎంతో సేవ చేసి వారి కోసమే ఆత్మార్పణ చేసినటువంటి సమ్మక్క కూతురు సారక్క, సారాలమ్మ వాళ్ళ కుటుంబం